హాయ్ బ్రో. హాయ్ బ్రో. అఖండ పోస్ట్ పోన్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా మంది ముందు రోజు వరకు వెయిట్ చేశారు, టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి. అదే బ్రో, అది అంటే ఎట్లా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ప్రతి ఒక్కరు కూడా. అసలు ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే మా ఫ్రెండ్స్లో కానీ ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకుని రెడీ అయిపోయి ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అన్న టైంకి న్యూస్ ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళకి ఇంకా గులాబ్ జాములు అయిపోయారు అనమాట. ఇంకా ఏం చెప్తాం, చాలా డిసప్పాయింట్ అవుతారు కదా ఎవరైనా సరే. సో అట్లా డిసప్పాయింట్ అవ్వడం చాలా అంత ఇదిగా అనిపించలేదు. అంటే ఒక అభిమాని చాలా ఎట్లా మన తెలుగు వాళ్ళు ఎలా చూస్తారంటే, అభిమానం మీద ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఆరాధిచ్చేస్తారనమాట, గుండెల్లో పెట్టుకుంటారు. అట్లాంటిది ఆయన సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ని మనం వెయిట్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఆ ప్రెస్టేషన్ ఎలా ఉంటుంది, మనకి ఫుల్గా ఆకలేస్తుంది. ఒక హోటల్ దగ్గరికి వెళ్ళాం, మనం ఆర్డర్ చెప్పినాం, ఆయన ఇంకా రావట్లేదు. ఆర్డర్ చెప్పిన తర్వాత కూడా రాకపోతే ఎట్లా ఉంటుంది బ్రో? అట్లా ఆ టైప్లో ఉంటుంది అనమాట. అక్కడ ఫస్ట్ టైం పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు కదా ఈ సినిమాని. సో ఇలాంటప్పుడు ఇలాంటివి జరగడం ఏమనిపిస్తుంది? అదే ఫస్ట్ టైం బాలయ్య బాబు గారు మూవీ ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి. సో కానీ ఈ సినిమాని అంత అర్ధంతరంగా ఇంకా ఒక గంటలో ఇట్లా వస్తుంది సినిమా అనంగా అంత వెంటనే ఇట్లా చేయడం అనేది అది నచ్చలేదు నాకు. అంటే ప్రొడ్యూసర్స్ వల్లే ఇది అయిందని అంటున్నారు కదా. అదే వాళ్ళ మధ్య ఏమైనా ప్రొడక్షన్ అంటే అదే ఏమైనా అయ్యి ఉండొచ్చు. కానీ దాని తీవ్రత అంటే జనాల మీద రివెంజ్ చేస్తున్నట్టు ఉందన్నమాట. ఏంటి ఇది పబ్లిక్ లేకపోతే ఇది అన్న కొంతమంది ఏమనుకుంటారు, ఇది ఒక స్క్రిప్ట్ అని అనుకుంటారు అనమాట. ఇలా తీసుకెళ్ళి ఇలా ఆపుదాం అట్లా. అప్పుడు లేకపోతే అవి ఏం చేస్తాం, ఇంకా మనం ఏం చెప్పలేము. అది ట్రైలర్ చూసుంటారు కదా, ఎలా అనిపించింది మరి? టైలర్ భయ్యా చెప్తున్నాను కదా, గూస్ బంప్స్ ప్రతి ఎవ్రీ సీన్. అసలు బాలయ్య బాబు గారు లుక్స్ ఏంటి, అసలు ఆయన స్క్రీన్లో చూసుకుంటుంటే అంటుంటేనే మనకి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అట్లా ఉంటుంది బాలయ్య బాబు గారు. జై బాలయ్య మామూలుగా ఉంటుంది బాలయ్య బాబు అంటే. అది ట్రైలర్లో సీన్స్ చూస్తే గంట సీన్ కానీ, లేదంటే అందరు ట్రోల్ చేస్తున్నారు కదా హెలికాప్టర్స్. అంటే ట్రోల్ చేసే వాళ్ళకి ఇంకా వేరే పని పాట ఉండదు బ్రో, ఓకేనా? బాలయ్య బాబు అంటే ఒక లెజెండరీ యాక్టర్ అనమాట, ఓకేనా? చిన్ననాటి నుంచి ఆయన యాక్టింగ్లో వాళ్ళేంటి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారి నుంచి ఆ వంశపారంపరంగా వాళ్ళ యాక్టింగ్ కింగ్స్ అనమాట. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలయ్య బాబు గారిని కామెంట్ చేసి బాలయ్య బాబు గారిని ట్రోల్ చేసి అంత ఇది ఎవరికి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ట్రోల్ చేసి అంత సీన్ ఎవరికి లేదు భయ్య, ఖచ్చితంగా చెబుతున్నాను కదా. ఆయన యాటిట్యూడే, ఆయన ఒక క్రమశిక్షణ, ఒక అంటే బయట సినిమా పరంగా ఎలా ఉన్నా బయట ఆయన చాలా క్రమశిక్షణగా ఒక విధానంగా ఉంటాడు అనమాట. అది కుర్రోడ్లాగా ఎంజాయ్ చేస్తుంటాడు కదా స్టేజ్ పైన చూసి. అదే అంటున్నాను కదా, ఈ జనరేషన్లో అంత ఎనర్జెటిక్గా ఉన్న హీరో ఎవరున్నారు ఈ వయసుకి? అంటే బాలయ్య బాబు గారు ఏమో వయసు అయిపోయిందని నేను అంటలేదు, కానీ ఇప్పుడున్న చూస్తే తిడతాడనా వయసు అయిపోయి బ్రో అనమంటారు అందరినీ. బ్రో అదే కదా, అందరిని బ్రో అంటున్నారు. ఆయనే మొన్న విజయ్ దేవరకొండ బ్రో ఏదో అన్నట్టు ఉన్నారు కదా. మరి అదే అంటున్నాను అనమాట. ఇప్పుడున్న హీరోలు కానీ ఆయనతో ఎవరైనా పోటీ పడగలరా చెప్పు? అదే అంటే గ్రాఫిక్స్ ఎలా అనిపించినాయి? బడ్జెట్ కూడా బాగానే పెట్టారు కదా. గ్రాఫిక్స్ ఫస్ట్ వచ్చిన సోలంతో తిప్పుకుంటూ వచ్చినటువంటి ప్రతిది కూడా ఎవర్ గ్రీన్ సీన్ అనమాట. అవన్నీ కూడా గ్రాఫిక్స్ కానీ చాలా న్యాచురల్ లుక్స్ పరంగా అలా అనిపించింది అనమాట చూస్తుంటే. ఇవన్నీ థియేటర్స్లో చూస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అది సాంగ్ ఎలా అనిపించింది? దుంకితే దేవరాయ ఒకటి ఫేమస్ అవుతుంది. అదే సాంగ్స్ పరంగా అదే ఇంకా ఇచ్చి పడేశారు, ఇంకేం చెప్పడానికి లేదు. ఇంకా సినిమా మొత్తానికి వన్ మ్యాన్ ఆర్మీ అనమాట. బాలయ్య బాబు గారు అలా స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, చొక్కాలు చింపుకోవడం కాదు, ఇంకా ఆ గుండెల్లో నుంచి ఆ ఉద్వేగం కానీ ఆ ప్రేమ ఇవన్నీ అట్లా వచ్చేస్తాయి అనమాట. అది స్టేజ్ పైన ట్రైలర్ చూస్తే బాలయ్య ఎక్స్ప్రెషన్ చూసావా? అక్కడ ట్రైలర్ చూస్తుంటే అది చూసారా వీడియో? అదే చాలా హైలైట్. అదే ఆయన అసలు నిజంగా ఆయన చూసుకుంటుంటే అంటుంటే అసలు అది ఒక వేరే లెవెల్లో ఉంది. అసలు డైలాగ్ ఏమైనా చెప్పగలుగుతావు? బాలయ్య బాబు గారు సరదాగా విరామం లేదు, విశ్రాంతి లేదు, మా కత్తి కంటి నన్ను ఎత్తిటిచ్చారా, ఇంకా పచ్చిగానే ఉంది, సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. అది అంటే బాలయ్య బాబు గారు బయట మాట్లాడే విధానం చాలా సంతోషం, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. అది మరి అఖండ 2 అఖండ 1
సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి ఈరోజు నా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, మీరెవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా మంచి మంచి ఫుల్ మీల్స్తో రాబోతున్నా. మీ ప్రేమ అభిమానం ఆప్యాయత ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బాలయ్య. అంటే బాలయ్య ఫస్ట్ సినిమా తీశారు కదా, సో దానంత ఉంటుంది అనిపిస్తుందా మీకు? అంటే అదేదో దాన్ని చూసి సెకండ్ అరేంజ్ చేశారు కదా, దానికి మించి ఉండబోతుంది అని నేను అంటున్నా. దానికి మించి ఉండబోతుంది. ఎప్పుడు సెకండ్ ఫ్లాప్ అవుతుంటాయి తెలుగు వాళ్ళవి. ఇప్పుడు అలా పుష్ప 1, పుష్ప 2 ఎలా ఉంది? పార్ట్ 2 కదా, ఇది అఖండ 2 అంటున్నారు. పార్ట్ 2 కాదు కదా. పార్ట్ 2 కాకపోయినా అంటే అఖండ అనేది మనకి ఎలా, పార్ట్ 2 కాకపోయినా అఖండ అది టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ నుంచి చూసుకుంటే 2 అని ఎందుకు పెట్టారు, అఖండ 2, పుష్ప 2 అని ఎందుకు పెట్టారు, అది కూడా అంటే మనం లెక్కలోకి తీసుకోవాలి కదా. సో అదైతే ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉండబోతుంది. అఖండ ఎట్లా అయితే ఉందో దానికి మించి 100 రెట్లు ఉండబోతుంది ఈ సినిమా. ఎలా ఉండబోతుంది మరి? అసలు ఆ కొట్టుడేంది భయ్య, మామూలు కొట్టాడు ఆ మనోడు, వేరే లెవెల్ అనమాట. మళ్ళీ పగులుతాయి థియేటర్లో బాక్సులు కాదు, థియేటర్లే బద్దలైపోతాయేమో అన్న భయం వేస్తుంది నాకైతే ఖచ్చితంగా. అది మరి కొత్త డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు, మూవీ రిలీజ్ డేట్. అదే డేట్ ఎప్పుడు ఇస్తారని వెయిటింగ్. ఇస్తే మళ్ళీ ఈరోజు ఇండియాకి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు, బాలయ్య బాబు సినిమా వస్తే అలా ఎంజాయ్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ. ఓకే.